విమర్శలకు సమయం కాదు, కానీ బాధ్యతగా మెలగాలి. బాధ్యత విస్మరించడానికి మాత్రం కాదు, ఇంకా ఇంకా బాధ్యతతో ఉండాలి. దయచేసి అది మాత్రం గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. నేను బాధ్యత విస్మరించి ఎదుర్కొని మీద బురద జరుగుతామంటే జరగదు. సరే తిట్టుకోండి, మమ్మల్ని ఎన్ని తిట్టుకుంటే ప్రజలకు మమ్మల్ని తిట్టే పోరాలి. ప్రజలకు అన్నం పెట్టండి, ప్రజలకు పాలు ఇవ్వండి, ప్రజలకు నీళ్ళు ఇవ్వండి. ఆ మునిగిపోతున్న వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడో రేపటి సెంటర్లో పెట్టండి. మళ్ళీ నీళ్ళైన తర్వాత తీసుకొచ్చి ఇంటికి చేర్చండి. వాళ్ళకి కావాల్సిన రేషన్ ఇవ్వండి. ఆ తర్వాత వచ్చే అంటువ్యాధుల గారికి కావాల్సిన వైద్య సదుపాయాలకి తగిన ఏర్పాట్లు చేయండి. ఆ శానిటైజర్ కావాల్సిన సౌకర్యాలు ఇప్పుడు నుంచే మీరు మెరుగైనగా ఆలోచన చేయండి. డమ్ చేయండి. ఆ ప్రకారం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎవరైతే ఉన్నాయో సంబంధిత శాఖలు ఆ ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేయండి. అవి ఎక్కడ కనిపించట్లే మాకు. ఎంతసేపు మా బుర్ర జల్లాలు ఈ జిల్లా అందుకే ముందుకు వచ్చాం. అందుకే సూటుగా ప్రశ్నిస్తున్నాను. ఇంత ఇబ్బంది జరిగినప్పుడు ముందస్తుగా మీరేం చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు ఏ సమావేశాలు పెట్టారు? ముఖ్యమంత్రి కార్యాలయం కానీ మంత్రుల కార్యాలయంలో కానీ సమావేశం పెట్టి దాన్ని తీసుకున్న చర్యలేంటి? మేము 3 రోజుల తర్వాత ఎందుకు కొడుతున్నామంటే అందుకు కొడుతున్నాం. చూస్తున్నాం, మేము అబ్జర్వ్ చేస్తున్నాం. కొనేదో రోజు రోజుకి వాళ్ళు పని చేసుకెళ్తారు. మనం చేతనైతే సాయం చేయాలి తప్ప దాంట్లో మనం వచ్చి దాన్ని ఏం అనకూడదు, ఏం చేయకూడదు, ఇలాంటి విపత్తులు జరుగుతుంటాయి అని అనుకున్నాం. కానీ ఎక్కడ కనిపించలేదు. ఎంతసేపు బురద జల్లడానికే ప్రయత్నం చేస్తుంటే దాని మీద ఉపయోగం లేదు కదా. ప్రజలందరూ నేను భోజనం దొరకలేదు మమ్మల్ని చెప్పమన్నామా? లేదు చంద్రబాబు నోట్లో మేము దూరి ఆయనతో మేము భోజనం అందించలేకపోయాను, నేను రాత్రి చేయలేకపోయాను అని చెప్పి ఆయనతో మేము చెప్పించామా? సిగ్గు కాదండి భోజనం అందించలేకపోయాను అని చెప్పంటే. నీళ్ళు లేవు, పాలు లేవు అంటే అంత ఇబ్బంది అండి. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంత కనెక్టివిటీ పెరిగి ఇంత అవకాశాలు ఉన్నప్పుడు గంటలో తిరిగేస్తే అన్ని వచ్చే పరిస్థితులు ప్రభుత్వాంతరంగా మన చేతిలో ఉన్నప్పుడు అంత చేసుకోవాలండి. కాబట్టి మేము వచ్చి రాజకీయం తెలియదలుచుకోలేదు. నిన్న రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన తర్వాత అది చూసి రేపు ఉదయం కల్లా మా పార్టీ తరఫున కూడా మా కార్యకర్తలు, మా నాయకులు, వార్డులలో పెద్దలు అందరూ కూడా సాయ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. దాంతో పాటుగా వాళ్ళ ₹1 కోటి వర్తకు సంబంధించిన పార్టీ తరఫున ముందుగా రేపు ఉదయం 1,00,000 పాల ప్యాకెట్లని 2,00,000 వాటర్ బాటిల్ కూడా రేపు ఇచ్చి అక్కడి నుంచి దాన్ని కొనసాగిస్తామని చెప్పి దాన్ని మీ ద్వారా ప్రధానిగా తెలియజేస్తాం. మరి అధికారులు కూడా దానికి చేస్తున్న కార్యక్రమానికి సహకరించమని కూడా కోరుతున్నాను. గ్రామాలు ఇంకేముందా? అన్ని కవర్ చేస్తామా? అన్ని కవర్ చేస్తాం. కానీ నిన్న చాలా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే వాట్సాప్లో చూశాను. పాపం నోరు లేని మూగజీవులు 300 గేదెలు మన లంక గ్రామాలని అనుకున్నాను. లంక గ్రామాలంటే ఇంకెక్కడో ఏ రేపల్ సైడ్ లేకపోతే ఆ చుట్టుపక్కల లేకపోతే వీళ్ళు కాన్స్టిట్యున్సీలో ఏ మూలం అనుకున్నాం. కాదు, తెరమ చూస్తే మన అమరావతిలో ఉన్న గ్రామాలు రాయపూడి అమరావతి పక్కన ఉన్న గ్రామాలు అందులోనే 300 గేదెలు వచ్చి కొట్టుకుపోయి మా వరదల్లో చనిపోతే నాకు ఆశ్చర్యం వేసింది.
నేను లంక గ్రామాలండి పేపర్లో చూసిన తర్వాత వచ్చి ఎక్కడో కొన్ని వాట్సాప్ లో చూస్తే ఎక్కడ చూస్తే ఈ పేర్లు ఉంటే ఎప్పుడు రాయపూడి వెంకటపల్లి వెళ్ళాను ఇవి ఎక్కడికల్లా ఉన్నాయి అని చెప్పి నేను అడిగాను.